శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం పరీక్షిత్తు సుఖ మహర్షిని ఎందుకు యశోదానందులు అంత అదృష్టవంతులయ్యారు, ఏ పూజ చేస్తే వాళ్ళకి కృష్ణుడు పుట్టాడు అనే ప్రశ్న అడగడం దగ్గర ఆగాం. అయితే ఈ ప్రశ్నకు సుఖబ్రహ్మగారు అన్నారు, వారేమీ తపస్సు చేయలేదు. కృష్ణ పరమాత్మ భూమి మీద అవతరించే ముందు దేవతలను తమ అంశలతో భూమి మీద ఆవిర్భవించమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర ఉండే వసువులలో ప్రముఖుడైన వాడు ద్రోణుడు. ద్రోణుడి భార్య ధర. చతుర్ముఖ బ్రహ్మగారు వీరిద్దరిని పిలిచి, శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా భూమిపై ఆవిర్భవిస్తున్నాడు, మీరిద్దరూ కూడా వెళ్ళి భూమి మీద అవతరించండి అన్నారు. అప్పుడు వారు, మేము అవతరిస్తాము, మేము భూమి మీదకి వెడతాము, గొల్లవాని భార్యగా మేము జన్మిస్తాము, కానీ దయచేసి మాకొక వరాన్ని ఇవ్వవలసింది. భూమి మీద అవతరించిన కృష్ణ పరమాత్మని మా కొడుకు అనే భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరం ఇవ్వవలసింది అని కోరాడు. దాని ప్రకారం వారు భూమిపై యశోదానందులుగా జన్మించి కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పారు. ఇక ఈరోజు భాగవతంలో కృష్ణలీలలో అత్యంత ప్రధానమైనటువంటి ఉలూకల బంధనం గురించి తెలుసుకుందాం. ఉలూకల బంధనం ఒక అద్భుతమైన శ్రీకృష్ణ లీల. భాగవతం మొత్తం మీద తలమానికమైన లీల ఇదే. చాలామంది ఈ లీలను చెప్పమని అడిగి తమ ఇళ్లలో చెప్పించుకుని విని పొంగిపోతూ ఉంటారు. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుగుతోంది. భగవానుడు జన్మించిన తర్వాత నందవ్రజంలోని వారందరూ అధిక ఐశ్వర్యవంతులయ్యారు. బ్రాహ్మణునికి జ్ఞాన విభూతి విశేషంగా పెరగడం ఆయనకు ఐశ్వర్యం, 10 మందిని ఉద్ధరించగలగడం ఆయనకు ఐశ్వర్యం, వర్తకునికి వర్తకం బాగా సాగడం ఆయన ఐశ్వర్యం, ఒక ఉద్యోగికి తన అధికారి తనని మెచ్చుకునేటట్లుగా పనిచేయగలగడం ఆయన ఐశ్వర్యం, గొల్లవాళ్ళకి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవి పెరగడం వాళ్ళ ఐశ్వర్యం. కృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత అక్కడ ఉన్న గోవులన్నీ విశేషమైన పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. అందువలన అక్కడి ప్రజల సంపద పెరిగింది. ఎవరి ఐశ్వర్యం వాళ్ళకి ఆదరణీయం. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భగవన్నామని చెబుతూ చల్లచిలికేవారు. యశోద పెరుగు చిలుగుతూ ఒక పక్క నోటి వెంట భగవన్నామం పలుకుతోంది, భగవత్కథలు పలుకుతోంది, మనస్సులో కృష్ణయ్యను తలుచుకుంటోంది. చేసేది పవిత్రమైన దధిమథనం. ఆమె పెట్టుకున్న పువ్వుల నుండి సువాసన వస్తోంది. చిలుగుతున్నప్పుడు చేతిగాజులు గల్లు గల్లుమని చప్పుడు చేస్తున్నాయి. ఆ సమయానికి అక్కడికి బాలకృష్ణుడు వచ్చాడు. వచ్చి, అమ్మ నాకు బాగా ఆకలి వేస్తుంది, అవతల ఆడుకుందుకు వెళ్ళిపోవాలి, నాకు తొందరగా పాలు ఇవ్వమ్మా అన్నాడు. ఆమె పిల్లవాడు ఏమి చేస్తాడో చూద్దామని పెరుగు చిలకడం ఆపకుండా ఇంకా చిలుగుతూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, నువ్వు పెరుగు చిలకడం ఆపి నాకు పాలిస్తావా ఇవ్వవా అని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాడి చెయ్యి నొప్పి పెడుతుందేమోనని తల్లి అనుకుని చల చేయడం ఆపేసింది. కొడుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం ఇస్తోంది. పాలు తాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీట వేసి దాని మీద పిల్లవాడిని కూర్చోబెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. పొయ్యి మీద ఉన్న పాలకుండను జాగ్రత్తగా దింపి చుట్ట కుదురు మీద పెట్టింది. ఈ విధంగా పాలు తాగుతున్న వాడిని పక్కన పెట్టేసి మరుగుతున్న పాలకుండను దింపడానికి వెళ్ళిపోయింది. పూర్వం కుండల్లో పాలు కాచేవారండి. ఆ కాచిన పాలు కనుక తోడెట్టి పెరుగు వేసుకుంటే చాలా, ఈ రోజుల్లో కూడా కొన్ని హోటల్లో అది కుండ పెరుగు అని ఇస్తున్నారు. కానీ అది కాదు, 1కి 2 సార్లు బాగా పాలు కాచి మన స్టీల్ గిన్నెల్లో అయినా కానీ ఒకసారి కాచేసి తోడెట్టేస్తే విరుగుడుగా వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి బాగానే తోడుకుంటాయి అనుకోండి. కాబట్టి 1కి 2 సార్లు చక్కగా కాచి ఎర్రగా పాలు మరిగిన తర్వాత అవి గోరువెచ్చగా ఉన్న తర్వాత పెరుగు చుక్కలు కొంచెం మజ్జిగలా చేసి 2 చుక్కలు వేసామనుకోండి, చక్కటి కుండ పెరుగు తయారైపోతుంటుంది. కాబట్టి అది దింపడం కూడా చాలా జాగ్రత్తగా దింపాలి. అప్పుడు ఆ రోజుల్లో ఈ పటకారులు అవి లేవు కదండి. కుండ పెంకులతోటి జాగ్రత్తగానో లేకపోతే ఒక గుడ్డ తీసుకునో కిందకి దింపి, ఆ కుండ రౌండ్గా ఉంటుంది కాబట్టి అడుగున అది తొల్లిపోయి కిందకి పక్కకు పడిపోకుండా దాన్ని ఏం చేస్తారు, ఒక చుట్ట కుదురని ఉంటుంది, కుండలు పెట్టడానికి చుట్టలాగా చుట్టేసింది ఒకటి ఉంటుంది, దాని మీద పెట్టి ఆ పాలుని జాగ్రత్తగా మళ్ళీ అలానే దాని మీద ఏం పడకుండా ఓరువాకిలిగా పెడతారు ఆ మూతను కూడా అనమాట. ఇలాగే ఆవిడ కూడా పెట్టి మరుగుతున్న పాలకుండను దింపడానికి వెళ్ళిపోయింది. తల్లి తనను ఎందుకు దింపివేసింది అని చూశాడు. అక్కడ పాలు పొంగుతున్నాయి. అంతే, కృష్ణుడికి కోపం వచ్చేసింది.
అప్పుడు అక్కడ ఉన్న ఒక రాయి తీసి కుండకి వేసి కొట్టాడు. కుండ పగిలిపోయింది. అందులోంచి వెన్న ముద్దలు తేలి పైకి వస్తున్న పెరుగు ఉలికిపోయి పల్లం వైపు ప్రవహిస్తోంది. దీనిని తల్లి చూస్తే కోపడుతుందని కింద పడిన వెన్నను నోట్లో పెట్టుకుని గబగబా మింగేస్తూ తనకి పాలివ్వలేదని మధ్య మధ్యలో దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. అమ్మ ఇంకా తనని చూడలేదు. ఆవిడ పాలకుండను పొయ్యి మీద నుంచి దింపే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆవిడ వచ్చి చూస్తే కోపపడుతుందని 2 చేతులతో 2 వెన్నముద్దలను పట్టుకుని గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. ఊహించుకోండి, చిన్న కృష్ణుడు చిన్న చిన్న చేతులతో వెన్నముద్దలు తినేసి మూతి నిండా చేసేసుకుని కోపంతో మొహం ఎర్రగా అయిపోయి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఎంత బాగుంటాడండి. ఆ పక్కింటికి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దంచడానికి పనికిరాని కొయ్య రోలు ఒకటి ఉంది. ఆ రోలును తిరిగేసి దాని మీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మ వస్తుందేమో అని తిరిగి చూస్తూ ఆకలి వేస్తోంది అని మధ్య మధ్యలో దొంగ ఏడుపు రాగాలు తీస్తున్నాడు. అలా చేస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న కోతులను పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడ ఎక్కి కూర్చున్నాయి. వాటన్నిటినీ ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ వెన్న తీసుకువచ్చి వీటన్నిటికీ పెడుతున్నాడు. అవి చక్కగా ఆ వెన్నని తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. ఆవిడ యశోదమ్మ పాలకుండని దింపి వెనక్కి తిరిగి వచ్చి కృష్ణుడి కోసం చూసింది. ఇంకెక్కడి కృష్ణుడు, కుండ పగిలిపోయింది, ప్రవహిస్తున్న మజ్జిగ, వెన్న వీటన్నిటినీ చూసింది. గోపికలు చెప్పింది యథార్థమే, వీడు చాలా అల్లరి చేస్తున్నాడన్నమాట అని అనుకుంది. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడో చూడాలి. ఈ కృష్ణుడిని చూసే ముందు వెన్న మజ్జిగ ఒలికిపోయింది కదండి, అది కూడా తీయాలి. అసలు మజ్జిగ అది నువ్వు నీళ్ళతో కడిగేస్తే మళ్ళీ జరువున ఆ జిడ్డుకి జారిపోతామండి. కాబట్టి ముందు ఏం చేయాలి, చక్కగా మజ్జిగ ఒలికిన చోట ఒక కొంచెం బియ్యం పిండి ఏదైనా వేసేసి దానితో పాటుగా తీసేస్తే ఆ జిడ్డుతో సహా వచ్చేస్తుంది. అంత కష్టమైన పనిని ఈవిడ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ కృష్ణుడు మజ్జిగ వెన్న వీటన్నిటినీ తీసేశాడు, అన్నిటినీ వంపేశాడు. ఇప్పుడు ఈవిడ ఇవన్నీ సర్దుకుని ఈ కృష్ణుడు ఎక్కడున్నాడో అని చూడడానికి వచ్చింది. ఇంకెక్కడ ఉంటాడు కృష్ణుడు? విష్ణువు అసలు అంతటా ఉంటారు. చూడండి, మనకి విష్ణు సహస్రనామంలో ముందు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని వస్తుంది. అసలు విశ్వం అంటే విశ్వమంతా నిండినవాడు విష్ణుమూర్తి అని మొట్టమొదటే చెప్పేశాడు ఆయనకి. ఇంకా వేరే ఈ నామాలన్నీ అక్కర్లేదు. ఒక్క విశ్వం అన్నదాంతో విష్ణు సహస్రనామం అయిపోయింది. అంతటా ఉంటాడు ఆయన. అంతటా ఉన్న పరమాత్మను ఒక చోట పట్టుకోవాలనుకుంటోంది ఈవిడ. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో వెతకాలనుకుంది. ఒక రోటిని తిరిగేసి దాని మీద కూర్చుని కోతులకు వెన్న పెట్టేస్తున్న కృష్ణుడిని చూసేసింది. అప్పుడు ఆవిడ అనుకుంది, లేక లేక పుట్టిన పిల్లవాడు కదా అని వాడు ఏం చేసినా కొట్టకుండా ఇప్పటి వరకు నయానా భయానా చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ వీడి అల్లరి ఎక్కువైపోతుంది. వీడి అల్లరి భరించలేకుండా ఉన్నామని నందవ్రజంలో ఉన్న గోపకాతలందరూ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. లాలించి చెప్తే కొందరు పిల్లలు మాట వినరు. అప్పుడప్పుడు 4 తగిలిస్తేనే దారిలోకి వస్తారు. వాళ్ళకి ఇదే పథ్యం. అందుకని వీడికి పథ్యం పెట్టాలి. 4 దెబ్బలు కొడితే వీడి దారిలోకి వస్తాడు. కాబట్టి వీడిని వాళ్ళకి కట్టి కొట్టేస్తాను అనుకుంది. ఎవరిని? జగములనేలే పరమాత్మని. ఆవిడ ఎంత అదృష్టవంతురాలండి. దీనిని ఒక గోపకాంత చూసి విషయాన్ని గ్రహించింది. ఇప్పుడు వాళ్ళకి ఆట కదండి. ఈ యశోద కృష్ణుడిని పట్టుకుంటుందా పట్టుకోదా చూద్దాం అనుకుంది. ఈ విషయాన్ని మిగిలిన వాళ్ళకు కూడా చెప్పేసింది. వాళ్ళందరూ యశోద ఏం చేస్తుందా అని పరిశీలిస్తున్నారు. అప్పుడు యశోద, కృష్ణ ఏమిటా అల్లరి? చూస్తున్నాను. మర్యాద ఇస్తే నువ్వు బాగుపడేటట్టుగా లేవు. చూడు, ఇవాళ నిన్ను పట్టుకుంటే కొట్టేస్తాను అనింది. వీళ్ళందరూ నిన్ను పట్టుకోవడం కష్టం అంటున్నారు, కానీ నిన్ను పట్టుకోవడం నాకు కష్టం కాదు. చూడు నిన్ను ఎలా పట్టుకుంటాను. ఈవేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తాను, కట్టేసి కొట్టేస్తాను అంది చాలా కోపంగా. ఆయనకి ఈవేళ అమ్మ తనను పట్టుకుంటుంది అని తెలిసిపోయింది. తల్లి ఈ మాట అనగానే కూతులకు పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోలు మీద నుంచి దూకేశాడు. మొలకి గంట గజ్జెలు ఉన్నాయి. కాళ్ళకి అమ్మ కట్టిన ఆ గజ్జెల వలన అతడు ఎటు పరిగెత్తినా తెలిసిపోతోంది. అందుకని ఆమెకి తెలియకుండా అక్కడి నుంచి ఎటో పారిపోయాడు. ఇప్పుడు ఆయన వెనక ఈవిడ పరిగెట్టాలి. కృష్ణుడిని పట్టుకుందామని ఆమెను వెతుకుతూ వెతుకుతూ దగ్గరికి వెళ్ళింది. ఆ ఇల్లంతా స్తంభాలు ఉన్నాయి. ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళి స్తంభ చాటున నక్కేవాడు. అలా తల్లికి దొరకకుండా స్తంభముల మధ్యన నక్కుతూ తిరిగేవాడు. తల్లి యశోద ఈతని పట్టుకుందామని ఆ స్తంభాల మధ్య వెతుకుతూ తిరిగేది. తల్లి దూరంగా వెళ్ళగానే, అమ్మా నేను ఇంకా ఎప్పుడూ దొంగతనం చేయనమ్మా, నేను ఎవరింటికి వెళ్ళనమ్మా, నేను వెన్న తిన్నమ్మా, నేను అల్లరి చేయనమ్మా, నన్ను కొట్టకమ్మా, నన్ను వదిలిపెట్టివే అమ్మా అంటూ కళ్ళు నులిమేసుకుని దొంగ ఏడుపు ఏడవడం మొదలుపెట్టేవాడు.
అరిచేయి అంతా కాటుకైపోయింది, బొగ్గలన్నీ కాటుకైపోయాయి. ఈ లీల జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు, పార్వతీ సహితుడై పరమేశ్వరుడు, చతుర్ముఖ బ్రహ్మగారు ముక్కున వేలు పెట్టుకుని చూశారట. ఆయన ఆ రోజున అంత భయాన్ని నటించాట. అమ్మ ఎటు నుంచి వస్తుందోనని క్రీగంట చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. అయితే అమ్మ కదండి, ఆవిడ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది. ఇంకా అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. ఆవిడ వేసుకున్న ముడి ఊడిపోయింది, పమిడి జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులన్నీ రాలి కింద పడిపోతున్నాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. కొడుకు దొరకడం లేదని ఆమెకి ఉక్రోషం వచ్చేస్తోంది. వెనక్కి చూసేసరికి చుట్టూ ఈమె అవస్థను చూస్తున్న గోపస్త్రీలు నవ్వుతూ కనిపించారు. ఇక అమ్మకి కళ్ళమ్మట నీళ్లు రావడమే తరువాయి. ఆయన ఎవ్వరికీ దొరికేవాడు కాదు. అటువంటి వాణిని పట్టుకుందామని పరిగెడుతోంది. తాను దొరకకపోతే అమ్మ నలుగురిలో అవమానపడుతుంది అని అమ్మకి దొరికిపోయాడు కృష్ణయ్య. ఇప్పుడు యశోద కృష్ణుడు పట్టుకుంది. కొడదామనుకుని చెయ్యెత్తింది. కానీ కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్న చిన్ని కృష్ణుని ముఖం చూసేసరికి వాడిని కొట్టలేక నిన్ను కట్టేస్తానని మాత్రమే అనగలిగింది. ఆమెను ఎంత మభ్యపెట్టేస్తున్నాడో చూడండి కృష్ణుడు. యశోద అసలు ఎంత అదృష్టవంతురాలో. ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. అప్పుడు ఆమె, పాపం ఏమిటండి ఇలా దొరికిపోయారు, ఏడుస్తున్నారేంటండి పాపం, మీరు శ్రీకృష్ణులు గారేమో పాపం పిచ్చివారు, మీరు ఎప్పుడు వెన్న తినలేదు, నెయ్యి తినలేదు, మీ అమ్మ పెడితే కదూ ఆవిడే తింటుంది, అన్నీ తీసుకువెళ్ళి ఉట్టి మీద దాచేస్తుంది, నీకు ఎప్పుడైనా పెడితే కదా, ఎంత అదృష్టంగా నీలాంటి కొడుకు పుట్టాడు, నాకు ఎంత అదృష్టమో అని దెప్పిపొడిచి కృష్ణుడి కట్టేయడం కోసమని తాడు కోసం వెతుకుతోంది. చూడండి, మన ఇళ్లలో కూడా పిల్లాడు ఏమైనా చేశాడనుకోండి, వాడికి మీద విపరీతమైన కోపం వస్తే మనం మర్యాద ఇచ్చేస్తూ ఉంటాం వాడికి. అవునండి పాపం, మీకు ఏం తెలియదు, మరి మాకే అన్నీ తెలుసు అంటూ ఉంటాం. అలాగే పక్కిళ్ళలో వాళ్ళలో తినొచ్చామమ్మా, వాళ్ళు చేసిన పెరుగు బాగుందనో కూర బాగుందనో ఏదైనా అన్నారనుకోండి, మనకి ఎంత బాధ వచ్చేస్తుందో. చుట్టాలిళ్ళలో కూడా, అమ్మ అత్త చేసిన కూర బాగుందమ్మా, చాలా బాగా చేసింది అన్నాం అనుకోండి. అవును, మరి నేను ఎప్పుడు ఆ బెండకాయ కూర చేయలేదు కదూ, నువ్వు అత్త ఇంట్లో తినడమే మొదటిసారి, నేను చేసినప్పుడు ఎప్పుడైనా తిన్నావా, నేను ఎప్పుడు సరిగ్గా చేయను, అసలు వంట వండితే కదూ నేను అని ఎంత ఉక్రోషపడిపోయి ఎంత బాధపడిపోతుందో. తండ్రిని గుర్తించకుండా కొడుకు నేను చేసిన వంట బాగుందని అన్నాడు, రోజు మెక్కేస్తూ ఉంటాడు. కానీ ఇలా అన్నాడే అని తల్లి, పిల్లవాడే కాదు భర్త అలా అన్నా కూడా పాపం స్త్రీ ఎంత బాధపడిపోతూ ఉంటుందో. పక్కింటి వాళ్ళ కూరలు బాగున్నాయి, ఇంట్లో చేసినవి బాగుండలేదు, చెల్లెలు చేసినవో అక్కగారు చేసినవో లేకపోతే ఎవరివో బాగున్నాయి అన్నారు, నేను అంతకంటే కష్టపడి చేస్తున్నాను, నన్ను ఎప్పుడూ పొగడరీనా అనుకుంటుంది. అలాగే పిల్లలు కూడా ఎవరిళ్ళకైనా వెళ్ళి వాళ్ళు చేసిన కూర బాగుందమ్మా అని అన్నారనుకోండి, ఆ టిఫిన్ బాగుందనన్నా ఎంత బాధపడిపోతూ ఉంటుందో తల్లి మనస్సు. అలాగే ఇక్కడ యశోదమ్మ కూడా, మన ఇంట్లో వెన్న నెయ్యి లేదు కదా, అందుకని మన ఇంట్లో ఎప్పుడూ నేను పెట్టను కదా నీకు, ఆ ఇంటికి వెళ్ళి తింటూ ఉంటావు కదూ అని కోపంతో తాడు కోసం వెతుక్కుంటూ ఉంది. అలా వెతుక్కున్న యశోదకి తాడు దొరికిందా, ఆయన్ని కట్టేసిందా లేదా అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.